ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. డిఏల పైన తాజా సమాచారం రాష్ట్ర ఉద్యోగులకు అంటూ లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు తెలిపినట్లు వార్తలైతే వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలు చిగురించాయన్నమాట. 8వ వేతన సంఘం కోసం విజ్ఞప్తి అయితే ప్రధాని విజ్ఞప్తులు అంటే రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి సో వారికి ఎలాంటి డిఏలు కావచ్చు, 8వ వేతనం ఇందుకు సంబంధించి తెలుసుకోవచ్చు అనమాట. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. 8వ వేతన సంఘం అమలు వల్ల ఉద్యోగులకు జీతం పెరుగుతుందని, కాబట్టి దానికి సంబంధించి ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8వ వేతన కమిషన్ సత్వరమే అమలు చేయాలని, ఇందులో అనేక మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన మార్పులు వచ్చేసి ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలతో పెరుగుదల ఇది ద్రవ్యోల్బణం ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ట్రేడ్ యూనియన్లతో సమావేశంలో ఆర్థిక మంత్రి 8వ వేతన సంఘం ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. బడ్జెట్ పనులు జరుగుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తున్న ఆశ ఉద్యోగులు అయితే కనిపిస్తుంది. ఇక మొత్తం మీద అయితే 8వ వేతన సంఘం గురించి చర్చలు 2024 ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. అవి ఇక ఇప్పటికే కొనసాగుతుంది. ఫిబ్రవరి 1, 2025 బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. ఇది కేంద్ర ఉద్యోగులకు పెన్షన్లు మరోసారి ఆశలు రేకెత్తించాయి. బడ్జెట్ సమర్పణ సందర్భంగా అందజేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇటీవల కాలంలో అంటే ఎప్పుడు ఇస్తారు, ఏంది, ప్రభుత్వ ఉద్యోగులకు అందుతుందా అందదా, ఇందుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందనున్నట్లు పలు రిపోర్టులు అయితే పేర్కొంటున్నాయి అనమాట. ఏదైతే డిఎన్ఎస్ అలవెన్స్ కావచ్చు, ఇతరత్ర ఉద్యోగులకు సంబంధించిన రావాల్సినవి అన్నీ కూడా జీతాలు అనేది 186% జీతాలు పెరుగుతాయనే వార్త అప్డేట్